వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏఐఎఫ్బి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడిన కన్వీనర్ పోస్టును రద్దు. మల్కాజ్గిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఉత్తర్ బెంగాల్లో జరిగిన గిరిజన సదస్సులో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన మూసీ బాధితురాలు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ అధ్యక్షులు ఎం జావేద్ లతీఫ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏఐఎఫ్బి రాజ్యాంగంలో లేని కన్వీనర్ పోస్టును రాష్ట్ర కమిటీ అనుమతి లేకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ కీర్తిశేషులు బండా సురేందర్ రెడ్డి సంతాప సభలో ప్రకటించిన కన్వీనర్ పోస్టును ఏకగ్రీవంగా రద్దు చేశారు. ఏఐఎఫ్బి రాజ్యాంగం ప్రకారం నూతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నాయకులు కొండా దయానంద్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కీర్తిశేషులు బండా సురేందర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో 28/9/2024లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో 13 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ హైదరాబాద్లో సమావేశం జరిగింది. ఈ సమావేశం జావేద్ లతీఫ్ గారి అధ్యక్షతన కొనసాగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ పాల్గొని సభను విజయవంతం చేశారు సమావేశాన్ని. అదేవిధంగా రాష్ట్రంలో బండా సురేందర్ రెడ్డి గారు తదనంతరం రాష్ట్ర కార్యదర్శి పోస్టు ఖాళీ ఉన్నందున రాష్ట్ర కమిటీ ద్వారా ఎన్నిక జరిగింది. ఆ పదవిలో యునానిమస్గా ఎన్నిక జరిగింది. మెజార్టీ ఓట్ల ద్వారా బండా దయానంద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర తెలంగాణ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ హర్షిస్తుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉప్పల్లోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కు చెందిన వివిధ విభాగాల మహిళా పోలీస్ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మహిళల్లో అపారమైన సంకల్పం, సామర్థ్యం ఉందని, నిబద్ధతతో పనిచేస్తే ప్రతి రంగంలోనూ వారు విజయాలు సాధించగలరని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం నిర్వహించిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ను హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభించారు. నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి హాజరై క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహిళా పోలీస్ విభాగము, యూనిసెఫ్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుంది, రక్షణ ఉండాలి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
నాతో పాటు ఈ కార్యక్రమంలో సాయి ధరం తేజ్ని, తెలంగాణ పోలీస్ విభాగ అధిపతి శివధర్ రెడ్డి గారిని, ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఆహ్వానించిన చారు సిన్హా గారికి, ఇతర ఉన్నతాధికారులందరికీ రేపు మనం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో, మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళ నాయకత్వం వహించిన పార్టీ నుంచి ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఇంకొక మహిళా లోక్సభ స్పీకర్గా బాధ్యత నిర్వహించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశంలో లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా విచిత్రంగా మారిందని అన్నారు. కొంతమంది నాయకులు తమ నీడను కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని, వాళ్ళు స్వయంగా పని చేయకపోగా ఇతరులు పని చేయడానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల వల్ల అలాంటి నాయకుల దగ్గరికి వెళ్లాలన్న ఆసక్తి కూడా ఉండదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, చివరికి ప్రజల అభివృద్ధి కూడా దెబ్బతింటుందని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ లీడర్ కూడా వాళ్ళ నమ్మలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకుంటుంది అంటే వాళ్ళు చెయ్యరు, ఒకరిని చెయ్యనియరు. దానివల్ల అక్కడ ఏమైతుందంటే లీడర్లకు ఆ లీడర్తో తిరగాలనిపించదు. అరే నన్ను నమ్మనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అని అనిపించి వాళ్ళు వెళ్ళడం మానేస్తారు. దానివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు మన సీటు మనకు ఉంటుందా ఉండదు అనేటువంటి ఒక గ్యారెంటీ కూడా ఉండదు. డార్జిలింగ్ ప్రాంతంలో నిర్వహించిన అంతర్జాతీయ సాంతల్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ తన పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్వాగతం లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అక్కడికి చేరుకున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ ఆమె మంత్రివర్గంలోని ఎవరూ గానీ స్వాగతానికి రాలేదని పేర్కొన్నారు. నేను కూడా బెంగాల్ కుమార్తెనే. మమతా బెనర్జీ నాకు చిన్న చెల్లెల లాంటివారు. కానీ ఆమె నాపై ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అలాగే గిరిజనుల అభివృద్ధి నిజంగా ఈ ప్రాంతంలో జరుగుతుందా అని రాష్ట్రపతి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, కానీ అవి నిజంగా ప్రజలకు చేరుతున్నాయా అనే విషయంపై సందేహం వ్యక్తం చేశారు. काउंसिल का सम्मेलन था। मैं तो यहाँ देख के यहाँ जब आई मैंने देखा यहाँ होना था तो अच्छा रहता, क्योंकि इतने बड़ा फील्ड है, पता नहीं प्रशासन का क्या हुआ, बाद में ताली बजाना लास्ट में तो पता नहीं प्रशासन का मन में क्या हुआ, मुझे पता है। हम तो आसानी से यहाँ आए, उन्होंने बोले नहीं वहाँ जगह कंजस्टेड है। मैंने देखा यहाँ तो मुझे लगता है 5 लाख लोग यहाँ इकट्ठे हो सकते, लेकिन पता नहीं वहाँ इसलिए हमको ले गए। यहाँ के भाइयों बहनों ज्यादा नहीं जा पाए, इसीलिए मैंने सोचा कि उनके नहीं, लेकिन मैं बहुत दुखी हूँ। लेकिन यहाँ आके बहुत खुश लगा कि वहाँ के लोग, वहाँ भी लोग क्योंकि बहुत दूर है वहाँ नहीं पहुँच पा रहे हैं, सारे चले जाए। आज उनका मन में ऐसा है तो फिर वो भी धन्यवाद है, क्योंकि जनरली देखा जाए तो प्रेसिडेंट आते हैं तो चीफ मिनिस्टर भी आना चाहिए, मंत्री भी आना चाहिए, लेकिन चीफ मिनिस्टर मैडम भी आए नहीं, और गवर्नर का तो तबादला हो गया है तो वो नहीं आ पाए। लेकिन क्योंकि डेट पहले से फिक्स था इसीलिए मैं आ गई।
लेकिन कोई भी बात नहीं, मैं आप लोगों को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్ రేవంత్ రెడ్డిపై మూసీ ప్రాంతానికి చెందిన ఓ బాధితురాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అసలు మనిషేనా, ప్రజల బాధ అర్థం చేసుకోలేడా అంటూ ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. కనికరం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలంతా కలిసి రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తామని, రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు. మూసీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరిని సరిగ్గా చూస్తున్నావని చెప్పేసి ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు మాట్లాడుతుంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అంటే చెప్పలేనంత. మొన్న ఖమ్మంలో కూడా చూసినాం వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్కరు అయితే కాలువాయ్ చేయివాయ్ అని చెప్పేసి ఏడ్చుకుంటా ఉరుకొస్తున్నా కూడా కనికరం లేని మనిషి అయిపోయినాడు. అసలు మనిషివేనా నువ్వు? అసలు మనిషిలాగా పుట్టలేదా నువ్వు? ఈరోజు ప్రజల కోసం ఎందుకు ఆలోచిస్తలేవు? ప్రజల బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేవు? నువ్వు అర్థం చేసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఎందుకంటే అన్ని బస్తీల మహిళలందరూ కూడా ఏకమవుతారు. రోడ్డు మీదకి ఆల్రెడీ వచ్చేసినాం, ఇప్పుడు కూడా వస్తాం. ఇంకా రోడ్డు మీదకి వచ్చి నువ్వు దిగేంత వరకు కూడా మేమందరం కష్టపడతాం. ఎందుకంటే 30 ఏళ్ళ సంది ఆల్రెడీ మేము ఏగుతూనే ఉన్నాం. ఇవన్నీ తీసేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళ కష్టంతో వాళ్ళు కట్టుకున్న పైసలు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎవరికి డబ్బులు ఇవ్వలే. వాళ్ళ పైసలతో వాళ్ళు కట్టుకున్న ఇండ్లను వాళ్ళని ఈరోజు తీసేస్తామంటే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు? ఊరుకోరు. నువ్వు ఈరోజు గవర్నమెంట్ మా పైసలతోని నువ్వు ఒక 5 లక్షల జీతం తింటున్నావు. మా పైసలతోని నువ్వు పెద్ద ఇల్లు కట్టుకో. ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, నీకు ఒక 500 గజాల ఇల్లు ఉంది. నీ భార్య మంచిగా బతుంది, నీ బిడ్డ మంచిగా బతుంది. ఈరోజు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు కదా, అందరి ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఆలోచించాలి. ఆలోచించకుంటే నువ్వు మళ్ళా దిగుతావు బిడ్డ. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ఏఐఎఫ్బి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడిన కన్వీనర్ పోస్టును రద్దు. మల్కాజ్గిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి. పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఉత్తర్ బెంగాల్లో జరిగిన గిరిజన సదస్సులో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన మూసీ బాధితురాలు.